ఇవాళ మాడుగుల చీడికాడ ప్రాంతంలో కోటపాడులో కానీ దేవరాపల్లిలో కానీ ఎన్ని రిజర్వాయర్స్ ఉన్నా కోనాం ఉంది, రైవాడు ఉంది, పెద్దేరు ఉంది, దాచేరు ఉంది, గొద్దిగడ్డ ఉంది, ఇసుగడ్డ ఉంది. ఇన్ని రిజర్వాయర్స్ ఉండి కూడా ఇంకా ఇలా వరకు ఇక్కడ పూర్తిగా పోయింది. అందుచేత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గోదావరి వాటర్ని పట్టిసీమ ద్వారా కృష్ణాకి ఎలా లింక్ చేశారో, పురుషోత్పట్నం ద్వారా వైజాగ్ ఎలా తేవాలనుకున్నారో, ఆ నదుల అనుసంధానంలో మనం ఏదైతే బెండపూడి దగ్గర రాయకోతం అనుకున్నామో రిజర్వాయరు, గోదావరి సిద్ధుల సెవెంత్లో భూదేవి చెరువు తెద్దాం అనుకున్నారో దాన్ని ఇంకొక లెవెల్లో మళ్ళీ మాడుగులు కూడా రైవాడ కోణంని దానికి అనుసంధానం చేసి గోదావరి సిద్ధుల అనుసంధానం చేస్తే ఈ ప్రాంతం రైతాంగం అభివృద్ధి అవకాశం ఉంది. మాడుగుల నియోజకవర్గం అభివృద్ధికి ప్రప్రదంగా మీరు చేద్దాం అనుకుంటుంది సార్. అదే అడగాం కేవలం కాలేజీలు డిగ్రీ కాలేజీతో క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడే తీసుకున్న పాటు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదు మాడుగుల నియోజకవర్గం. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేని నియోజకవర్గం లేదా కొన్ని వేల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయడం బాధ్యత మాత్రమే. అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి రేపు ఏదైనా ఈ రాష్ట్రంలో ఇన్స్టిట్యూషన్ చాలా ఉన్నాయి. దేశంలో ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది, మెరైన్ ఇంజనీరింగ్ ఉంది, చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అప్రూవల్ పాలసీ ఉన్నాయి. ఇవన్నీ పరిశ్రమలు తెచ్చి ఉపాధి చేయాలన్నది ఒక ఆలోచన. రెండు నెట్వర్క్ లేదు. మీరు ఒకసారి రాయలసీమ వెళ్తే అది చేయొద్దని కాదు, అన్ని జిల్లాలకి అన్ని సిటీస్తో యాక్సెస్ ఉంది. బెంగళూరుతో ఉంది, మెడ్రాస్తో ఉంది, హైదరాబాద్తో ఉంది, విజయవాడతో ఉంది. ఏ యాక్సెస్ 6 లైన్స్ ఉన్నాయి, 4 లైన్స్ ఉన్నాయి. ఇవాళ మాడుగుల నియోజకవర్గంలో ఎక్కడ మళ్ళీ సబ్బవరం దాటితే ఒక 4 లైన్ లేదు, ఒక 6 లైన్ లేదు, ఒక నెట్వర్క్ లేదు. ఆలోచన మీరు ఎందుకు 4 లైన్ 6 లైన్ అంటారో. ఏదైనా ఏరియా డెవలప్ కావాలంటే రవాణా ట్రాన్స్పోర్ట్ చాలా ముఖ్యం. ఇండస్ట్రీస్ రావాలన్నా, వేరే చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ రావాలన్నా ఇవన్నీ అవసరం. ఎందుకంటే నేను రమేష్ గారు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి దయ వల్ల, నితిన్ గడ్కరీ దయ వల్ల గల 6 లైన్ 10 లైన్స్కి బాగా ఇతోతిగా ప్రోత్సహిస్తున్నారు. మహానుభావుడు వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజి కారిడార్ ఎప్పుడైతే పెట్టారో ఆ రోజు నుంచి వాళ్ళు మిగిల్చారు. అనకాపల్లి అనంతపురం 6 లైన్ చేసాం, సబ్బవరం రత్నగిరి 6 లైన్ 4 లైన్ చేసాం. రేపు మాపు సబ్బవరం నుంచి మళ్ళీ నర్సీపట్నం మాడుగుల వడ్డాల మీదుగా మళ్ళీ ఛత్తీస్గఢ్కి ఒక 6 లైన్ రాబోతోంది. మరి అన్నీ కూడా మాడుగుల నియోజకవర్గం లింక్ చేయాలి. వడ్డాలతో క్లోజ్ చేయడం కాదు. వడ్డాల నుంచి పాడేరికి అనేకమైన ట్రైబల్ ఏరియాస్లో కొన్ని వేల మంది, లక్షల మంది తిరుగుతున్నారు. ఈవేళ సింగిల్ రోడ్డు, డబుల్ రోడ్డు కూడా లేదు. దీన్ని 4 లైన్ చేయి, 4 లైన్ 6 లైన్ చేయడం బాధ్యత నాకు పెద్ద సీఎం రమేష్ గారికి ఉంది. 2 వేలు చూశారు మీరు. ఎక్కడ కోటపాడు దగ్గర ఇది దాలివలస స్కూల్ వల్ల ప్రారంభమవుతుంది. మీరు దేవరాపల్లి రండి, మండలి హెడ్ క్వార్టర్కి సింగిల్ లైన్ యాక్సెస్. చీడికాడ రండి, సింగిల్ లైన్ యాక్సెస్. లేదా మన కోటపాడు రండి, సింగిల్ లైన్ యాక్సెస్. ఇక మాడుగులు అయితే ఇంకా వెనుకబడింది. ఇప్పుడు ఎప్పుడు డెవలప్, ఈ రోజుల్లో నెట్వర్క్ తిరుగుతున్నాయి, కారిడార్స్ వస్తున్నాయి. ఒక్క కారిడార్ కూడా నియోజకవర్గం మాడుగులు ఉంది. అంటే నా ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం పట్టుకుని ఇద్దరం, ఆయన ఎంపీ కానీ ఎమ్మెల్యేగా అదృష్టం ఆయన బీజేపీలో సమర్థమైన నాయకుడు 2 సార్లు రాజ్యసభ చేశాడు. మోడీ గారితో లేదా అమిత్ షా గారితో, గడ్కరీతో పర్సనల్ యాక్సెస్ ఉన్న ఎంపీ. మనం ఎంపీని కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎందుకంటే మనం చూసాం, ఇప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ గారినో, ఎల్కే అద్వానీ గారినో, లేకపోతే వాజ్పేయి గారినో, లేకపోతే రాజీవ్ గాంధీ గారినో, రాహుల్ గాంధీ గారినో ఎందుకు కాన్స్టిట్యూన్సీ కావాలని గెలిపిస్తారంటే కాన్స్టిట్యూన్సీ కాదు, సమర్థతను బట్టి దేశంలో ఏదైనా కార్యక్రమాలు చేయగలడని, ఏదైనా సాధించగలడని అక్కడ ఎంపీలు గెలిపిస్తారు. అదృష్టం అంటే చూడండి, రాజ్నాథ్ సింగే స్వయంగా నామినేషన్ వస్తున్నారు 24న సీఎం రమేష్ గారికి. అయితే ఒక సమర్థమైన ఎంపీ ఉండి కనుక ఆ ఎంపీ ద్వారా ఇందా మీరు చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ కానీ, రోడ్స్ కానీ చేయాలన్న ఉద్దేశం. 2 మీకు పంచాయతీలు 12 ఎన్నో ట్రైబల్ ఏరియా పంచాయతీలు ఉన్నాయి. యాక్చువల్లీ నాన్ షెడ్యూల్లో ఉంది. షెడ్యూల్లో చేర్చాలి. మీరు చీడికాడ మండలం కానివ్వండి, దేవరాపల్లి మండలం కానివ్వండి, లేదా మాడుగుల మండలం కానివ్వండి, ట్రైబల్ ఏరియా విలేజెస్ని అది నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంచారు. ఎవరు ఐటీడీఏ ప్రతి ఫలాలు వారికి రావటం లేదు. అదే ఏవైతే ఉన్నాయో పంచాయతీలని ట్రైబల్ ఏరియాలో చేర్పించి, ఏదైతే ఐటీడీఏ పిల్లలు తెచ్చి షెడ్యూల్ ఏరియాలో చేర్పిస్తే అప్పుడు ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమాలు, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు వారికి చేసే అవకాశం. అత్యధికంగా రైవాడ రిజర్వాయరు వాటరు అది ఎప్పటి నుంచో వాళ్ళు రైతులకు ఆయకట్టుకమని ఉద్యమం చేశారు.
మరి ఏమైంది ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారు, 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయింది జగన్మోహన్ ముఖ్యమంత్రి అయినాడు. ఎందుకు అది రైవారిని అంకితం చేయలేకపోయినారు? అది జైలుకి వెళ్ళామని చెప్పుకుంటారు. అంచేత నా ఉద్దేశం, రేపు విశాఖపట్నానికి 195 టీఎంసీ పోలవరం ఏదైతే ఉందో దాంట్లో దగ్గర దగ్గర 65 టీఎంసీ మన పక్కే వస్తుంది. 60 టీఎంసీల్లో దగ్గర విశాఖపట్నానికే 20 టీఎంసీ వాటర్ వస్తుంది. ఇప్పుడు విశాఖపట్నం యాజ్ అన్న నెట్వర్క్ 10 టీఎంసీకే ఉంది. ఇంకా 10 టీఎంసీ నెట్వర్క్ లేదు, అంటే రిజర్వాయర్స్ కానీ సర్వీస్ రిజర్వాయర్స్ కానీ లేవు. అంచేత నేను అడిగేది అంటే, అయ్యా మీరు 20 టీఎంసీలు వాటర్ వస్తుంది, విశాఖపట్నం వాడుకోండి, తాగునీరుకి ఇవ్వండి, పరిశ్రమలకు ఇవ్వండి, అభ్యంతరం లేదు. కానీ రైవాడిని ఆపేయండి. ఇంకా అక్కడే వాటర్ మిగిలిపోతున్నప్పుడు మా రైవాడి నీరుని మీరు ఎలా విశాఖపట్నం పట్టుకెళ్తారు? నేను ఏదైతే రైవాడలో ఎడిషనల్ ఆయకట్ డెవలప్ చేయాల్సి ఉందో దాన్ని డెఫినెట్గా 100కి 100 అది రైతులకు అంకితం చేయిస్తాను. చంద్రబాబు నాయుడు చేతుల మీదుగానే అది అంకితం చేస్తాను. 2 రోడ్ రిపేర్ చేస్తాను, ఎన్ఆర్జీసీ రోడ్లు ఓపెన్ చేస్తాను. సార్ ఎన్ఆర్జీసీ గ్రాంట్ బండారు సత్యనారాయణమూర్తి అక్కర్లే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజిటివ్గా మీ మండలానికి, మీ కాన్స్టిట్యున్సీకి, మీ ఊరికి వస్తుంది. నేను ఎందుకు దానికి పెద్ద విషయం అందుకే చెప్పాను. నేనంటూ సీఎం రమేష్ అంటూ ఇద్దరం ఉండి ఒక ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో, నేషనల్ స్టాండర్డ్స్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేని పరిస్థితి కావాలా? అవును కదా, అది తేవాలని ఆలోచన. 2 ఇందా చెప్పాను, నదుల అనుసంధానం ఎలాగైతే చేయాలనుకుంటున్నానో లింక్ రోడ్స్ నేషనల్ హైవే రోడ్స్ని 1, 2 రోడ్స్ మీరు లింక్ చేయాలి. రేపు మాడ్యూల్లో బయలుదేరినారంటే విశాఖపట్నానికి 30-40 నిమిషాల్లో పోవాలి. ఇవాళ అనకాపల్లిలో బయలుదేరి ఆనందపురం ఓన్లీ 18 నిమిషాలు వెళ్తున్నాం. 18 నిమిషాల్లో 1.5 అవర్ నడిచేది పూర్వం. అలాగే మీ ఏరియా ఉన్నా సరే అది అలాంటివి. నేషనల్ హైవే నెట్వర్క్, నదుల అనుసంధానం, 2 రైతుకి లాభసాటి ఏదైతే ఈ నదుల అనుసంధానం, ఇండస్ట్రీస్ చెప్పాను ఇందాక అగ్రో ఇండస్ట్రీస్, చెరుకు లాభసాటి కాలేదు. చెరుకు పిప్పిని మనం వాడుకోవచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టచ్చు. చెరుకు ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేయొచ్చు. ఇవాళ మొలాసిస్ లేక అమ్ముకోవడం తీసుకోకపోవడం వల్ల రైతుకి గిట్టుబాటు రావట్లేదు. 10.5 రికవరీ ఉన్న గోదావరి షుగర్ ఫ్యాక్టరీ నష్టాలకు వెళ్తూ ఉంది. కారణం ఏంటి అంటే, దీనివల్ల నేను చెప్పేది మరొకసారి, ఏదైనా నేషనల్ వైడ్, స్టేట్ వైడ్ ప్రాజెక్టులు తెస్తాం తప్ప మీ ఎన్ఆర్జీ గ్రాండ్లకు వచ్చి శంకుస్థాపన రాయలు కొట్టి గొప్ప మనిషిని మీ ఊళ్ళో 6 బిల్డింగ్ కట్టాలని చెప్పుకోలేదు సిద్ధంగా లేను. నేనంటూ వస్తే అంటే గొప్పగా ఉంటుంది. మరి ఇవాళ 6 ల్యాండ్ ఎలా వచ్చింది? అనకాపల్లి అనంతపురం నా కృషే కదా. పెట్రోల్ యూజ్ ఎలా వచ్చింది? నా కృషే కదా. లాయి నుంచి ఎలా వచ్చింది? నా కృషే కదా. న్యాచురల్ యూజ్ ఎలా వచ్చింది? నా కృషే కదా. స్కిల్ డెవలప్మెంట్ యూజ్ ఎలా వచ్చింది? ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఇన్స్టిట్యూట్స్. ఇవన్నీ చూశారు. ఆ రోజు అంతకుముందు సమాజ్ ఎక్కడ ఎలా వచ్చింది? ఫార్మాసిటీ ఎలా వచ్చింది? హిందూజీ ఎలా వచ్చింది? చెప్పండి. అంటే ఆ రకమైన ఆలోచనతో వచ్చానే తప్ప నిత్యం మీ పంచాయతీ సర్పంచ్ గారు చేసే పనులకు శంకుస్థాపన, నల్ల ప్రెసిడెంట్ గారు చేసిన రిబ్బన్ కట్టింగో అవి నాకు ఇష్టం లేదు. నేనంటూ వస్తే మీ మాడుగుల్లో బండారు గారు మనకు 5 ఏళ్ళు మనం గెలిపించినందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారని ప్రజల ముద్ర వేసుకునే కార్యక్రమాలు చేయడానికే నేను మాడుగులు వచ్చాను. మీరు అన్నట్టు ఆ ఆలోచనని చెప్పాను మీకు. ఇంకా అది రూపకల్పన చేయవలసి ఉంది. ఇంకా వ్యవసాయ ద్వారా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కొన్ని రీసెర్చ్ సెంటర్లు పెడుతున్నాయి. అవసరం రీసెర్చ్ సెంటర్లు కూడా పెట్టి రైతులను లాభసాటి చేయడం, యువతకు ఉపాధి కల్పించడం నా ప్రథమ కర్తవ్యం.